పద్మశ్రీ, ప్రకృతి ప్రేమికుడు, పర్యావరణ సంరక్షకుడు, వనజీవి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామయ్య తెల్లవారుజామున ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయనకు 1937 జూలై 1న ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లిలో జన్మించారు. ఆయన మృతికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రగాఢ సంతాపం తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు సైతం సంతాపం తెలిపారు. పద్మశ్రీ వనజీవి రామయ్య మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు సీఎం రేవంత్. కోటి మొక్కలు నాటి వనజీవినే తన ఇంటి పేరుగా మార్చుకున్న గొప్ప పర్యావరణ హితుడు రామయ్య అంటూ ట్వీట్ చేశారు. కోటికి పైగా మొక్కలు నాటి రికార్డులు సృష్టించిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య మరణం దేశానికి తీరని లోటన్నారు బట్టి విక్రమార్క. పర్యావరణ పరిరక్షణకు ఆయన జీవితం అంకితమంటూ ట్వీట్ చేశారు. ప్రకృతి మాత ముద్దుబిడ్డ, పర్యావరణ పరిరక్షణే తన జీవిత ఆశయంగా బతికిన వనజీవి రామయ్య మరణం పట్ల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానంటూ ట్వీట్ చేశారు కేటీఆర్. చిన్నప్పటి నుంచి పర్యావరణంపై ప్రేమతో ప్రకృతిని రక్షించాలనే సంకల్పంతో మొక్కలు పెంచడం మొదలుపెట్టారు. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట విత్తనాలు, మొక్కలు నాటి వాటిని సంరక్షణ బాధ్యతలు తీసుకునేవారు రామయ్య. మెడకు వృక్షో రక్షతి రక్షితః అనే బోర్డును అలంకరించుకున్నారు. అలా ఆయన వనజీవి రామయ్యగా మారిపోయారు. అలా 50 ఏళ్లుగా పర్యావరణాన్ని రక్షిస్తూ వచ్చారు. 1995లో ఆయన సేవా అవార్డు అందుకున్నారు. అకాడమిక్ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ ఆయనకు డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. 2017లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా వనజీవి రామయ్య పద్మశ్రీ అవార్డు స్వీకరించారు. ఖమ్మంలో పద్మశ్రీ వనజీవి రామయ్య పార్థివ దేహానికి పలువురు ప్రముఖులు, పర్యావరణవేత్తలు నివాళులర్పిస్తున్నారు. పర్యావరణానికి వనజీవి చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ కన్నీరు పెట్టుకుంటున్నారు. వనజీవి రామయ్య స్వగ్రామం రెడ్డిపల్లి నుంచి మరిన్ని వివరాలు కదీర్ అందిస్తారు. పచ్చదనానికి ఆత్మబంధువు వనజీవి మన మధ్యలో లేరు. ఆయన దాదాపుగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 1 కోటికి పైగా చెట్లను నాటి ఏనాడు కూడా అలసట లేకుండా తన జీవన పయనాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఏ స్థాయి లేకపోయినా కానీ తనపై మాత్రమే బాధ్యత ఉన్నట్టుగా సగటు మానవుడు జీవించాలి అంటే ప్రాణవాయువు ఆవశ్యకత ఏ స్థాయిలో ఉందనేది గ్రహించి అతను ప్రతిరోజు మొక్కలను నాటేవారు. ఆయన పేరే దరిపెల్లి రామయ్య. దరిపెల్లి రామయ్యనే వనజీవి రామయ్య అని కూడా చెప్పేసి అంటారు. ఆయన జీవితం మొత్తంలో 1 కోటికి పైగా మొక్కలు నాటారు. ఖమ్మం జిల్లాలోని రెడ్డిపల్లి గ్రామంలో జూలై 1, 1937లో ఆయన జన్మించారు. ఆయన సేవకు గాను గుర్తింపుగా భారత ప్రభుత్వం 2017లో పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ప్రదానం చేసింది. ఆయన జీవిత చరిత్ర తెలంగాణలోని 6వ తరగతి పాఠ్యపుస్తకంలో కూడా చేర్చడం జరిగింది. 1995లో సేవా అవార్డు పొందారు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్ ఆయనకు డాక్టరేట్ ఇచ్చి గౌరవించింది. ఆయన మృతికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు సంతాపం ప్రకటించారు. దాంతోపాటుగా అనేక మంది మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు కూడా సంతాపాన్ని ప్రకటించారు. ఇక్కడికి వచ్చిన అనేక మంది వనజీవి రామయ్య అభిమానులు కానివ్వండి, అతనితో పెనవేసుకున్న అనుబంధం కానివ్వండి, వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఈరోజు వనజీవి రామయ్య లేరు. వనాల సంరక్షణ కోసం ఆయన చేపట్టిన ఉద్యమం కానివ్వండి, ఆయన ఆ చెట్లు నాటిన విధానం కానివ్వండి, అది చూసిన వాళ్ళందరూ మీరంతా ఉన్నారు ఇక్కడ. ఎలా అనిపిస్తుంది ఈరోజు? నిజంగా చాలా బాధాకరం అండి. మేము ఖమ్మం రూరల్ తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీచర్స్ యూనియన్గా ఉన్నాం. అయితే ఈరోజు ఖమ్మం జిల్లాలో దాదాపుగా 1 కోటి మొక్కలకు పైగా మన రామయ్య గారు మొక్కలు నాటి మన యొక్క పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ఆయన చేసినటువంటి కృషి ఎవ్వరు కూడా మరవలేనటువంటిది. నిజంగా ఈ ఒక్కరోజు ముందు కూడా నాకు రామయ్య గారు ఏదో కార్యక్రమంలో కాదు, కేవలం గింజలు సేకరించేటటువంటి కార్యక్రమంలోనే నేను ఆయన గారిని చూసా. ఈ లోపల ఈ విధంగా జరగడం అనేది నిజంగా చాలా బాధాకరం. మేము ఖమ్మం రూరల్ TSUTFగా ఆయన యొక్క మృతికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఓకే, మీరు స్థానికులు,
మీ గ్రామం పక్కనే వారి గ్రామం, మీరు కూడా దాదాపుగా 150 ఎకరాల్లో వనాన్ని పెంచుతున్నారు. అలాంటి మీ సహచరుడు అనాలా, లేకపోతే మీతో పాటు మీ నేచర్ ఉన్న వ్యక్తి అనాలా, కానీ ఈరోజు వనజీవి రామయ్య మన మధ్యలో లేరు అంటే దీన్ని ఆల్టర్నేట్గా మళ్ళీ మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ఎవరు చేపడితే బాగుంటుంది అంటున్నారు? ప్రభుత్వానికి ఏం చెప్తారు? వృక్షో రక్షిత అని చెప్పేసి ఒక నినాదాన్ని వారు తీసుకురావడం జరిగింది. అట్లనే ఈరోజు 2000 సంవత్సరం నుండి కంటే ముందు కూడా వారు ప్రతి ఇంటికి వెళ్ళి ఒక మొక్క నాటేవాళ్ళు. మొక్కలన్నీ ఒక 50-60 మొక్కల్ని ఒక సంచిలో పెట్టుకొని సైకిల్ వేసుకొని ఖమ్మం పట్టణం నుండి అన్ని ప్రాంతాలకు వెళ్ళి ప్రతి మొక్కను నాటి వాళ్ళు ఛాయ్ పోస్తే తాగేవారు, కానీ ఎక్కడ ఒక రూపాయి కానీ డబ్బులు తీసుకోకుండా మొక్కలు నాటుకుంటూ వచ్చారు. ఆ రోజుల్లో ఉన్న 1993లో ఉమాపతి ఎస్పీ గారు గవర్నమెంట్ హాస్పిటల్ ప్రోగ్రాంలో ఆయన గారు సైకిల్ మీద బయట ఎక్కడ నిలబడి మొక్కలను పట్టుకొని నిలబడి ఉంటే డయాస్ మీదకి పిలిచి మేము చెప్తే 1116లో ఆ రోజు తొలి అవార్డు ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుండి పద్మశ్రీ దాకా అవార్డులు అందుకుంటూ ఈ రోజు వరకు కూడా ప్రతి తన చివరి శ్వాస వరకు కూడా మొక్కల కోసమే ఇది చేస్తూ నిన్న కూడా ఆ మొక్కల విత్తనాలు కలెక్ట్ చేసుకుంటూ వడదెబ్బ తగిలి ఇది చేయడం జరిగింది. వారి ఆశయాలు ఆ మొక్కలు పెంచడానికి ప్రతి ఒక్కళ్ళు కంకణబద్దులై ముందుకెళ్ళాలి. విద్యార్థులు కానివ్వండి, అధ్యాపకులు కానివ్వండి, అట్లా ప్రభుత్వాలు కానివ్వండి, వారి ఏదైతే ఆశయం ఉందో ఆ మొక్కలు లేకుంటే జీవకోటి మనుగడ ఉండదని ఆయన ఒక మాట అనేవాడు. తేనెటీగలు చెట్లు లేకపోతే అంతరించిపోతాయి, తేనెటీగలు అంతరించిన రోజు మానవాళి అంతరించిపోద్దని చెప్పేవాడు. ఆ విధంగా ఆయన మొక్కల్ని విపరీతంగా నాటుకుంటూ నిన్న కూడా గింజలు కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. వడదెబ్బతోటి పాపం వారు ఈరోజు కాలం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో దాంట్లో భాగంగా మేము కూడా పాల్పంచుకుంటామని తెలియజేస్తూ ఈరోజు బాధాకరమైన విషయం ఏదేమైనప్పటికీ వారు లేని లోటు తీర్చలేనిది. ప్రభుత్వాలు ఈ మొక్కలు పెంచే కార్యక్రమాన్ని ఇంకా ఉధృతంగా చేపట్టాలని కోరుకుంటున్నాం. ఈరోజు సాయంత్రం అంత్యక్రియలు పూర్తి చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ అనేక మంది ఇక్కడికి చేరుకున్నారు. దాదాపుగా రాష్ట్ర మంత్రులు అనేక మంది ఇక్కడికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సాయంత్రానికి మొత్తం ఇక్కడ అంత్యక్రియలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. అనేక మంది వచ్చి ఇక్కడికైతే నివాళులు అర్పిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది మొత్తంగా ఇక్కడ ఉన్న అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, రెడ్డిపల్లి.